హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ రోజు జరిగిన టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ పరీక్షలో ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లో అడిగిన వివిధ సబ్జెక్టుల ప్రశ్నల వివరాలు మరియు పరీక్ష సరళ ఏ విధంగా ఉందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఐకాన్ బటన్ వస్తే దాన్ని కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో విషయం అండి, ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సెట్ నెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ రోజు వచ్చిన ప్రశ్నల సరళి తెలుగు సబ్జెక్ట్ కావచ్చు, ఇక మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఏమంటే సైకాలజీ, సోషల్ స్టడీస్, జనరల్ స్టడీస్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడదాం. వీడియోనైతే లైక్ చేయండి. ఇక్కడ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఒకసారి చూస్తే ప్రకృతి వికృతులలో గృహము అనే పదానికి వికృతి పదం ఏందని అడిగారు. గీము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 9th క్లాస్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. మృత్యువు పదానికి వికృతి పదం మిత్తి. ఆహారము పదానికి వికృతి ఓగిరము. ఇవి ఈ విధంగా ప్రకృతి వికృతికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అర్థాలు హాటాకం అనే అంటే అర్థం ఏందని అడిగారు. ఇది ఉదయం సెషన్లో అడిగినటువంటి ప్రశ్న. బంగారం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ సంధులకు సంబంధించి సవర్ణ దీర్ఘ సంధి మరియు యనాదేశ సంధిలపై ఈ రెండింటిపై ప్రశ్నలు అయితే అడిగిరు. సమాసాలకు సంబంధించి చెంచల లక్ష్మి ఏ సమాసం అని అడిగిరట. బహువ్రీహి సమాసం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సాహిత్యం కవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థాన కవి ఎవరు, తర్వాత కవి సమయం ఎవరి సిద్ధాంత గ్రంథం, బిరుదురాజు రామరాజు. జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసిన వ్యక్తి గురించి ఒక ప్రశ్న అడిగిరు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలు రాసిన రచయిత ఎవరు, గంగుల సాయిరెడ్డి. పివి నరసింహారావు గారి కలం పేరేంది, విజయ్. దాశరథి రంగాచార్య నవలల్లోని భాష మాండలికం. వ్యాకరణ అంశాలు ధృతము, ధృత ప్రకృతము. ఆప్షన్లలో నా ఇవ్వబడింది. చంపకమాల పద్యానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. గజల్లో మొదటి పాదాన్ని ఏమంటారు, మత్లా అంటారు. అలంకారాలు చుక్కల తల పువ్వులు అనే లైన్ ఇచ్చి అలంకారాన్ని గుర్తించమనడం, అంటే ఉత్ప్రేక్ష లేదా అతిశయోక్తికి సంబంధించింది అలంకారాలలో అడగడం జరిగింది. ఇది తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లో అడిగినటువంటి ప్రశ్నలు. ఇక్కడ కవర్ కాని ప్రశ్నలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయండి. చూస్తున్న మిత్రులందరూ కూడా ఇంకా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఒక ప్రశ్న అడిగిరు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న. పరీక్షల్లో సైకాలజీ ప్రశ్నలు అప్లికేషన్ విధానంలో ఎక్కువగా అడిగినట్టయితే చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా సోషల్ స్టడీస్ కి సంబంధించి భూగోళ శాస్త్రంలో భూమధ్య రేఖ ప్రాంత అడవులు, కయాన్లు అంటే ఏమిటి, ఆసియాలో భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాలు, ఉదాహరణకు సింగపూర్. ఈ విధంగా క్వశ్చన్లు అయితే అడిగారు భూగోళ శాస్త్రం నుంచి. హిస్టరీ నుంచి, చరిత్ర నుంచి సింధులోయ నాగరికత ప్రత్యేకతలు, గుప్తుల కాలం నాటి బంగారు మరియు వెండి నాణ్యాలు, పంట ఆధారంగా దహసాల శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి అక్బర్. ఇక రాజకీయ శాస్త్రం పాలిటిక్స్ సంబంధించి చట్టాలు, పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్లలో ఫోక్సో యాక్ట్ 2012 ప్రకారం మైనర్ హత్యకు సంబంధించిన జైలు శిక్ష కాలం ఎంత అని అడిగారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎవరు తొలగిస్తారు, ఆర్థిక బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారు, లోక్సభ స్పీకర్ విధి కానిదేది అని కింద ఆప్షన్స్ లో అడగడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ లౌకికవాదం, సామ్యవాదం చేర్చడం మినీ రాజ్యాంగం ఉద్దేశం. దీని యొక్క 42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం ఏందని అడిగిరట. గ్రామసభ ముఖ్య కార్యక్రమం ఏందని అడిగారు. తర్వాత ఎకనామిక్స్ ఇతరత్రాలు చూస్తే ద్రవ్యం, బ్యాంకింగ్, ఆర్బీఐకి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయి. పరోక్ష యుద్ధాలు, యుఎన్ఓ మరియు చైనా సంస్కరణలపై కూడా ప్రశ్నలు వచ్చినాయని అంటున్నారు. జనాభా వివరాలు 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 1 నుంచి 14 సంవత్సరాల పిల్లల జనాభా శాతం ఎంత అని అడిగారట. ఇక దాదాపుగా 31% ఉంటుంది. అలాగే 2001 వరకు ఉన్న బాల కార్మికుల సంఖ్య ఎంత అని కూడా అడిగారట. ఇక వ్యవసాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని జీడిపప్పు పంటకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగారట. ఇక ఎగ్జామ్ అయితే పరీక్ష మరీ సులభంగా ఏమైతే లేదు, కఠినంగానే ఉంది. ఈరోజు మార్నింగ్ సెషన్ కావచ్చు, ఆఫ్టర్నూన్ సెషన్ కావచ్చు, రెండు కూడా కొంచెం కఠినంగానే వచ్చినట్టయితే తెలుస్తా ఉంది. ఇక సోషల్ స్టడీస్ కంటెంట్ మాత్రం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు సాధారణంగానైతే ఉన్నట్టు కనిపించింది.
ఇక్కడ కవర్ కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని కవర్ చేస్తూ ఇంకో వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ఇందులో కవర్ కానీ ఇన్ఫర్మేషన్ ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి. ఆ విషయంతో కూడా ఇంకో వీడియో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇక త్వరలో ఈ పరీక్షలకు సంబంధించిన ఇనిషియల్ కీ కావచ్చు, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేస్తారు. ఇవి దాదాపుగా ఇవాళ 19వ తారీఖు 22వ తారీఖు రోజు మైనర్ మీడియానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. 22వ తారీఖు తర్వాత ఈ నెల చివరి వరకు ఇనిషియల్ కీ కావచ్చు, రెస్పాన్స్ షీట్స్ కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లనే ఈ నెలలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో టెస్ట్ సిరీసెస్ ను కూడా ఉంచుతా. అట్లనే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన యాప్లో ఉంటాయి. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.